ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన మీకు దేవుడి మాట మీ కొరకు తీసుకురావడం జరిగింది. ప్రియులారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాటగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. కీర్తనలు 119వ కీర్తన 50వ శరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క మాట మనలను బ్రతికించేదిగాను, మన బాధలలో మనకు నెమ్మదినిచ్చేదిగా ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనలను బాగు చేసి, మనలను స్వస్థపరిచి, మనలను దీవెనకరంగా మార్చిదై ఉంది. కీర్తనలు 107:20 కూడా చూస్తే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడి ఉన్న గుంటలలో నుండి వారిని విడిపించెను. చూడండి, మనం కలిగి ఉన్నటువంటి బాధలలోంచి, రోగములలోంచి, కలవరంలోంచి దేవుడు విడిపించి బాగు చేసి, మనలను వ్యసనముల నుంచి కూడా విడిపించి బాగుపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా స్వయంగా చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 4:4 చూస్తే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది లేఖనములలో అని చెప్పి అపవాదుని తరిమి కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయములకు నెమ్మది, మన బ్రతుకులలో గొప్ప శాంతి సమకూర్చబడుతుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్య, నీ బిడ్డలను నీ వాక్కు చేత బాగుపరిచి, మేము పడి ఉన్న గుంటలు, అయ్యా, అది రోగమైనను వ్యసనమైనను అటుది ఏదైనాను వాటి నుంచి విడిపించి శారీరక స్వస్థత, మానసికమైన స్వస్థత మీరు దయచేసి దీవించి ఆశీర్వదించి బలపరచమని, కృపయంబడి కృపాన్ని దీవెనల చేత మమ్మలను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను చేసి, నీ వాక్కులో ఉన్నటువంటి శక్తి మాపై అయ్యా నా తండ్రి అనుగ్రహింపచేసి, మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబములను సమాధానపరిచి, మేము కలిగి ఉన్న ప్రతి కొదువను తీర్చి, యెహోవా మా కాపరి, మాకు లేమి కలగదు అనే నిశ్చయతతో మేము జీవించి బ్రతికినట్లుగా మీ కృపా వాక్కు చేత మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, దీవెనకరంగా మార్చమని, గొప్ప కార్యములు చేయమని యేసు సర్వశక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ వాక్కు మీ కొరకు ప్రతి దినము పంపించబడుతూ ఉండగా మీరు వినండి, ఆశీర్వదించబడండి. మీ స్నేహితులకు దీన్ని షేర్ చేసి, దేవుని యొక్క మాట మీ కొరకు, దేవుని మాట మనల్ని బ్రతికించేదిగాను, మన జీవితంలో నెమ్మదినిచ్చేదిగా ఉందని చెప్పేసి మీరు తెలుసుకుని అనేకులకు తెలియచెప్పండి. వారు సహితము దీవించబడటానికి మీ వంతుగా మీరు వారికి ఈ యొక్క మెసేజ్ను పంపించి, వారు దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు మీరు ఈ యొక్క షేర్ చేయడం వల్ల వారు దీవించబడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.